ఆయనను మహిమపరచడానికి పుట్టాం. ఎంతమంది మహిమపరిచేవారుగా ఉన్నారో ఒకసారి ప్రశ్నించుకోండి. ఆ రోజు పక్షవాయువు గలవాణిని యేసుక్రీస్తు స్వస్థపరిచినందుకు ఆ స్వస్థపరచబడ్డ వ్యక్తి లేచి పరిపెత్తుకొని వెళ్ళిపోతున్నప్పుడు జనులు చూసి ఏమనుకున్నారు తెలుసా? ఇలాంటి కార్యాలు మేము ఎప్పుడు చూడలేదని ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. ఆ మాట చూపిస్తానండి. మార్కు సువార్త 2వ అధ్యాయము 12వ వచనము. తక్షణమే వాడు లేచి పరిగెత్తుకొని అందరి ఎదుట ఏమైపోయాడట? వెళ్ళిపోయాడట. ఏం చేశారు? విభ్రాంతి నొందట, ఆశ్చర్యపోయారట. ఏంటి అసలు నలుగురు మోసుకొచ్చిన వ్యక్తి ఎవరు సపోర్ట్ లేకుండా లేచి వెళ్ళిపోతున్నాడేంటి అని విభ్రాంతి నొంది, మనం ఎలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుడు మహిమపరిచాడు. చూడండి, అంటే ఇలాంటి కార్యాలు మనుషులు చేయలేరు, ఇలాంటి కార్యాలు వారు అనుకున్న వారు చేయలేరు. మరి ఎవరు చేయగలడు? పరలోకములో ఉన్న దేవుడే చేయగలడు. ఆయన ఇచ్చిన అధికారాన్ని బట్టి యేసే చేయగలడు. అవి చూసిన వారు ఏమన్నారు తెలుసా? ఎలాంటి దేవుడు గొప్పవాడని మహిమపరిచారట. 18 సంవత్సరాలు దయ్యం పట్టిన ఒక స్త్రీ నడువంగిపోయి బలహీనతతో ఏడిపిస్తున్న ఆమె యేసు రాగానే, ఆయన ఎదుటి పడంగానే ఆయన ఆమెను స్వస్థపరిచాడండి. స్వస్థపరచబడంగానే 18 సంవత్సరాల నుంచి నేను బాధపడుతున్నాను, ఏ ఒక్కరు నన్ను స్వస్థపరచలేదు, ఈ రోజు నువ్వు స్వస్థపరిచావని ఆయనను మహిమపరిచిందంటే దేవుణ్ణి. అద్భుతాలు చేయగలిగిన శక్తి దేవునికి ఉంది. మన జీవితాలను చక్కదిద్దగల శక్తి దేవునికి ఉంది. మనం పరలోకానికి మనం వెళ్ళడానికి మనం నడిపించే శక్తి దేవుని వాక్యానికే ఉంది. అందుకే దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన పూజనీయుడు, ఆయన గనుడు, ఆయన మహోన్నతుడు, సర్వోన్నతుడు. ఆయన మాత్రమే ఆరాధనకు యోగ్యుడు. ఆయనను ఆరాధించాలి.